భారతదేశంలో ఎన్నో రకాల మిస్టరీలు కలిగిన దేవాలయాలు ఉన్నాయి. అలాంటి వాటిలోనే ఒకటి ఛాయా సోమేశ్వర ఆలయం. ఇదో మిస్టరీ టెంపుల్. ఈ ఆలయం గర్భగుడిలో పడే నీడ ఒక మిస్టరీ. దాని గురించి ఎంతమంది శాస్త్రవేత్తలు ఎన్ని పరిశోధనలు చేసినా ఆ నీడ మాత్రం ఎలా పడుతుందో కనిపెట్టలేకపోయారు. ఈరోజు ఈ వీడియోలో ఆ ఆలయం గురించిన పూర్తి సమాచారం తెలుసుకుందాం. ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సాధారణంగా సూర్యకాంతి వెలుతురుతోనే నీడ సాధ్యం అవుతుంది. సాధారణంగా నీడ అనేది వెలుతురుకు వ్యతిరేకంగా పడుతుంది. ఆ నీడ సూర్యుని గమనంతో పాటు మారుతూ ఉండడం సహజం. అలాంటి నీడను సూర్యుని కదలికతో సంబంధం లేకుండా ఒకే చోట ఒకే నీడలా బంధించడం సాధ్యమవుతుందా? అలాంటి ఆశ్చర్యాన్ని, అద్భుతాన్ని ఈ ఆలయంలో చూడొచ్చు. ఈ ఆలయం మాత్రం గర్భగుడి ముఖద్వారం ముందు 2 స్తంభాలున్నా సూర్యరశ్మితో సంబంధం లేకుండా అన్ని వేళలా ఒకే స్తంభాకార నీడ పడుతుంది. వెలుగు ఉన్నంతసేపు రోజంతా నీడ కదలకుండా ఉంటుంది, నిశ్చల స్థితిలో. భారతీయ వాస్తుశాస్త్రం గొప్పతనాన్ని నిదర్శనంగా నిలిచే ఈ అంతు చిక్కని ఆలయం ఎక్కడ ఉందో తెలుసుకోవాలంటే తెలంగాణలోని నల్గొండ జిల్లాకి వెళ్లాల్సిందే. నల్గొండ సమీపంలోని పానగల్లో శ్రీ ఛాయా సోమేశ్వర ఆలయాన్ని 800 ఏళ్ల క్రితం కందూరు చాళుక్యరాజైన ఉదయభానుడు నిర్మించారని చారిత్రకారులు చెప్తున్నారు. 3 గర్భాలయాలతో ఈ ఆలయం త్రికుటాలయంగా ప్రసిద్ధి పొందింది. ఈ ఆలయంలో పడమర వైపున ఉన్న గర్భగుడి ముఖద్వారం ముందు 2 స్తంభాలున్న గర్భగుడిలోని శివలింగం మీదుగా పడే నీడ కనిపిస్తుంది. ఈ నీడ వెలుతురు ఉన్నంతసేపు ఒకే చోట నిశ్చల స్థితిలో ఉంటుంది. సూర్యుడి గమనం మారినా ఆ నీడలో ఎలాంటి మార్పు కనిపించదు. ఆ నీడ ఏ వస్తువుది అనే విషయం ఇప్పటికీ అంతు చిక్కడం లేదు. ఒకవేళ ఆ ఆలయంలోని 2 స్తంభాల్లో ఒక దాని నీడే ఉండొచ్చని భావించినా ఒకే నీడ 2 స్తంభాలకు మధ్యలో ఉండే గర్భగుడిలోని విగ్రహం వెనక వైపు పడుతుంది. దీంతో ఈ నీడ దేనిదనేది అంతు చిక్కని ప్రశ్నగానే మారింది. అయితే ఎంతో మంది చరిత్రకారులు ఈ ఆలయాన్ని పరిశీలించి ఈ అంతు చిక్కని రహస్యాన్ని మాత్రం ఛేదించలేకపోయారు. 10 శతాబ్దాల పైబడి ఎవరికి అంతు చిక్కని రహస్యంగా ఉంది. ఈ ఆలయంలోని 3 గర్భగుడులు ఒకే రీతిగా ఉంటాయి. అయితే పడమటి గర్భగుడిలో మాత్రమే ఈ నీడ కనిపించడం దేవుడి మాయ అని భక్తులు నమ్ముతున్నారు. ఈ ఆలయ నిర్మాణం అలనాటి రాజుల ఇంజనీరింగ్ మరియు అద్భుత నిర్మాణ శైలికి, ప్రజ్ఞా పాఠవాలకు తార్కాణమని, ప్రపంచంలో ఇలాంటి నిర్మాణం మరెక్కడా లేదని చరిత్ర చెబుతుంది. ఆనాటి రాజుల కళాతృష్ణకు, శిల్పుల అపార మేధా సంపత్తికి నిలువెత్తు సాక్ష్యంగా ఈ ఆలయం నిలుస్తుందని చరిత్రకారులు చెప్తున్నారు. అంతేకాక భారతీయ ప్రాచీన సంస్కృతికి సంపదగా వెలుగుతున్న ఈ అపూర్వ నిర్మాణం శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి ఆలయమని చరిత్ర పేర్కొంది. ఏమైనప్పటికీ భారతదేశంలో ఉన్న అనేక మిస్టరీ కలిగిన ఆలయాల్లో ఇదొక్కటి. ఇలాంటి వీడియోలు ఇంకా చేయాలంటే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.